దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు, మన దేవుడు, కృపా సత్య సంపన్నుడు, కనికరమైనటువంటి రాజు. ఇదిగో ఈ దినాన మరి మంచుల ఆదివారం అని చెప్పుకునేటువంటి ఒక పరిశుద్ధ దినం ఈ దినం. ఇది యేసు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి దినం. గొప్ప విజయోత్సాహముతో రాజుల రాజుగా, దేవుళ్లకు దేవుడుగా, పరిశుద్ధుడుగా, ప్రభువుగా ఆహ్వానాన్ని పలికి ప్రజలందరూ కూడా గట్టిగా గొప్పగా కేకలు వేస్తూ విదేవుడైనటువంటి దేవుడిని ఆహ్వానించినటువంటి సందర్భం ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి మట్ల ఆదివారం రోజు మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మంచిది. మరి దేవుడి యొక్క మహాప్రేమలో మనం గమనించినట్లయితే శనివారము, ఆదివారము, సోమవారం యెరూషలేము పట్టణానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో 3 సందర్భాలను మనం చూస్తున్నాం. 3 అకేషన్స్లో కూడా దేవుడు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శనివారము యెరికో నుండి యెరూషలేము దాదాపుగా 19 మైళ్ళు ఉండే అవకాశం. మధ్యలో బెతనియా గ్రామములో మరియా, మార్తా, లాజరు ఇంటిలో వాళ్ళు ప్రభుల వారు కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి అనుకోండి, సేద తీర్చడం అంటే ఇంగ్లీష్లో కాకుండా తెలుగు కొద్దిసేపు విశ్రాంతి పొందటానికి, అక్కడ సమయాన్ని గడపడానికి దేవుడు ఎక్కువగా ఇష్టపడేటువంటి వాడు. మనం గమనించినట్లయితే యెరికో నుండి యెరూషలేము మధ్యలో బెతనియా, ఈ మరియా, మార్త, లాజరు విషయాలను మనం గమనిస్తే దాదాపుగా అన్ని సువార్తల్లో కూడా ఈ మట్లాదివారం మనం చదువుకునేటువంటి లేదా చూసేటువంటి రెఫరెన్స్లో ప్యాసేజ్కి సంబంధించిన మాటలు ఉన్నాయి. మరి మత్తయి సువార్తలో మనం గమనిస్తే 21వ అధ్యాయంలో మొదటి 17 వచనాల్లో ఈ మాటలు మనం గమనించగలుగుతాం. అట్లాగే మార్కు సువార్త 11వ అధ్యాయంలో మొదటి 11 వచనాలలో మనం ఈ యొక్క అంశాన్ని గమనించగలుగుతాము. అట్లాగే యోహాను సువార్తలో కూడా మనం చూస్తే 12వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల్లో చూస్తే ఇక్కడ ఈ సందర్భాన్ని కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే లూకా సువార్తలో 19వ అధ్యాయంలో దాదాపు 28-29 వచనాల నుంచి 44వ వచనము వరకు కూడా ఈ అంశాలను మనం గమనించగలుగుతూ ఉంటాం. కాబట్టి అనేకులు ఉన్నారు, అనేకమైనటువంటి రీతులుగా అక్కడ ఒక గొప్ప విషయం జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మాటల్లో చూస్తే మరి అక్కడ జనరల్గా చూస్తే శిష్యులు ఒక చిన్న గాడిద పిల్లను తీసుకురావాలి అనే మాట దేవుని దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఆదేశం ఇవ్వబడింది. కాబట్టి వారు అక్కడే ఉన్నటువంటి బెత్సెగేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి యేసు ప్రభుల వారు చెప్పినట్టుగా ఒక గాడిద పిల్లని కనుగొని తీసుకురావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వచ్చిన తర్వాత ఆయన యొక్క గాడిద పిల్ల మీద కూర్చోబెట్టబడి యెరూషలేము మందిరంలోనికి, ఆ ప్రాంతంలోనికి, ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది జనములు ఎంతో సంతోషముతో దావీదు కుమారునికి జయము అని పలకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక రెడ్ కార్పెట్ అంటే ఎంతో మరి చెట్లు, ఆకులు, అవి బట్టలు పరిచి దాని మీద ఆయన్ని తీసుకువెళ్ళినట్టుగా, ఇది పెద్ద వాళ్ళకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అలాగ చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అన్ని మందిరంలోకి వచ్చి, ఆ పట్టణం తర్వాత ఆ మందిరంలోనికి వచ్చి ఆ మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నంలో దేవుడు కొంత ఒప్పించుకొని అయినా శుభ్రపరిచినట్టుగా మనం చూస్తాము. తర్వాత ఇదే కాకుండా తిరిగి బెతనియాకు వెళ్ళటం అనేది మనం చూస్తాం. తిరిగి బెతనియా గ్రామానికి వెళ్ళటాన్ని మనం చూస్తాం. మళ్ళీ ఆయన యెరికోకు రాలేదు, కానీ
మధ్యలో చెప్పాను కదా, తన ఫ్రెండ్స్ అయినటువంటి లాజరు మరియా మార్తా గృహాన్ని దర్శించి ఆయన అక్కడ కొద్దిగా నిలబడ్డాం. అంటే ఎప్పుడైనా మనం ఎవరైనా ఇష్టమైతే వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, సహజం కదా. బంధువులనే కావక్కర్లా, ఈవెన్ స్నేహితులైనా వెళ్తే పలానా ప్రాంతంలో మా వాడు ఉంటాడని వెళ్ళి అక్కడ ఒక రోజు 2 రోజులు ఉండి మన పనులు చూసుకొని వాళ్ళకు కూడా సంతోషంగా వాళ్ళతో కూడా గడిపి వస్తూ ఉంటాం. అలాగ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తే మరి ఈ యొక్క క్రౌడ్ ఏదైతే గుంపు అయితే ప్రజలు ఉన్నటువంటి వాళ్ళుగా ఉండి ప్రభువుని ఆహ్వానించినారో వాళ్ళలో అనేకులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, బాగా నమ్మినటువంటి వారు, ఆయన అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఓకే చూద్దాము, ఏదో ఫంక్షన్ జరుగుతుంది, కొంతమంది అంతే కదా ఊరికి ఉంటారు, వాళ్ళు ఏం దేనికి ఉపయోగపడరు, దేంట్లో ఉండరు, వాళ్ళు జస్ట్ నంబర్ పరంగా వచ్చారో ఏదో వచ్చారులే నంబర్ పరంగా ఉన్నారని మన సంఘాలలో కొంతమంది గురించి అనుకుంటామే, అలాగ అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏమీ పని చేయరు, ఏది వాళ్ళు ఒక వచ్చారు పోయారు అన్నట్టు ఉంటారు. అట్లాంటి వాళ్ళు అంటే నిశ్శబ్దంగా చూసిపోదాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరుండే అవకాశం ఉంది, సంతోషంగా దేవుడని ఎరిగి, మహా గొప్ప దేవుడని ఎరిగి సంతోషంతో జయమని కేకలు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ దేవుడిని మహిపరిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎక్కడైనా సహజం, అంటే శాస్త్రులు పరిచయలు ఇటువంటి గుంపును మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి వారు కూడా అక్కడ ఉన్నారు. దేవుడు అక్కడ అందరితో కూడా మరి తన ప్రేమ ద్వారా తను చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఎన్నో చూసినటువంటి ప్రజలు కదా వాళ్ళతో ఆ కొద్ది సమయాన్ని గడుపుతూ ఆ ప్రయాణాన్ని సాగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మనందరికీ తెలుసు. చాలా చక్కగా చాలా దాదాపుగా 487 సంవత్సరాలకు ముందే జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం జరగటానికి ఇది సిద్ధపరచబడింది. ఇదంతా కూడా అంటే ముందుగానే ప్రవచన రూపంలో అది చెప్పబడింది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది ఒకసారి చదవండి. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును అయి గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ అంశము, ఈ ప్రవచనము ఇప్పుడు నెరవేర్చబడింది. ఈ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ప్రభువుల వారు రావడం అనే అంశాన్ని మనం ఏదైతే ధ్యానిస్తున్నామో, మాట్లాడుకుంటున్నామో, ఈ వాక్యం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ప్రవచించబడ్డది? దాదాపు 487 దగ్గర సంవత్సరాల క్రితం చెప్పబడింది. జకర్యా గ్రంథంలో చెప్పబడిన మాట అది ప్రవచనం అంటారు. ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే అది జరగదు. గాడిద పిల్ల, భారవాహక పిల్ల, ఇలాంటివి మనం మాట్లాడతాం కదా. బరువులు మోయటానికి, నెమ్మదిగా ఉండటానికి, సహనంతో ఎక్కడైనా కానీ మీరు గమనిస్తే ఒక పక్క రాజు అంటున్నారు. రాజులు ఏదైనా ఒక ఆర్భాటం వస్తే ఏనుగుల మీద ఎక్కి సవారీ చేయడానికి మనం చూస్తుంటాం, ఏనుగు సవారీ అంటారు. ఇంకా లేదు అంటే ఈ రాజుల గుర్రాల మీద రావడం పరిపాలన, అది మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి అదొక ఘనతానికి లేదా ఒక గొప్పతనానికి గుర్తుగా అది వాడుతూ ఉంటారు. అయితే గాడిద పిల్లని ఎక్కి రావటం అనేది శాంతికి, సమాధానానికి, నెమ్మదికి, తగ్గించుకునేటువంటి స్వభావానికి గుర్తుగా మనం అనుకోవచ్చు. అట్లా మనం చూస్తే గాడిద సాత్వికమైనది, బరువును భరించేది, యజమానికి పరిచర్య లేదా సహాయకుడు లేదా సహాయకురాలిగా ఉండేటువంటిది కదా. ఏది చెప్పినా నో అన్నది కదా. పెద్ద బరువు తెచ్చి నెత్తిన పెట్టినా కొంత ఉంటుంది, మెల్లగా కొంచెం స్పీడ్గా మెల్లగా మొత్తానికి అయితే పోతుంది. అంటే ఇలా సహకరించడం, సహాయం చేయటం అనే విషయంలో యజమానికి మొదటి అంశముగా ఉంటూ ఉంటుంది. అంతేకాదు సాత్వికమైనది కదా, సాత్వికమైనది కదా, చాలా సాత్విక. మనం చిన్నప్పుడు మోరల్ సైన్స్లో ఈ కథ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీకు జ్ఞాపకం ఉందో లేదు. సో మోరల్ సైన్స్లో మనం ఈ యొక్క కథ చదివించాం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం అయినా ఈ కథ ఉంటుంది అనుకుంటా, తెలుగు మీడియంలో ఉండేది కదా. ఒక యజమానికి ఒక కుక్క, ఒక గాడిద ఉండింది. అయితే యజమాని ఏం చేస్తాడంటే పాపం కుక్కకు బాగా పెట్టి మేపుతా ఉంటాడు, గాడిదకేమో ఉన్నంతలో కొద్దిగా పెట్టి చేస్తూ ఉంటాడు. అయినా సహనంతో ఓపికతో పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి పూట దొంగలు వస్తే ఏం చేస్తుందంటే కుక్క తిన్నది కదా, పడుకొని నిద్రపోతా.
అందుకని గాడిద పాపం తినలేదు, సరిగా తినలేదు కదా, పాపం అందులో అలసిపోయింది, కష్టపడతాను, ఓర్చుకుంటా ఉంది. కాబట్టి మెల్లగా మరి దొంగలు పడ్డారు, నువ్వు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, మరి యజమాని నిద్ర లేకపోవాడే, నోరు మూసుకో, నాకు మంచిగా నిద్ర పడుతుందని చెప్పింది. అందుకని ఓర్చుకోలేక యజమానికి సాయం చేయాలన్న ఒక నెపముతోని ఏం చేసింది గాడిద, ఓండ్ర పెట్టి యజమానికి వచ్చింది. ఆ ఓండ్ర పెట్టడం వల్ల, యజమానికి లేయటం వల్ల పెద్ద ఇష్యూ లేకుండానే దొంగలు పారిపోయినారు. కానీ యజమాని కోపం తెచ్చుకొని గాడిదను, ఇది మనం ఏంటంటే మోరలు, మనం తగని దానికి చేతులు పెట్టకూడదు, తగని పనికి మనం వెళ్ళకూడదు, మన పని కాని దాని, మన వాక్యంలో కూడా మన పని కాని దానిలోనికి వెళ్ళి అవమానపడద్దు అని మనం వాక్యంలో సామెతల్లో కూడా చదువుతున్నాం కదా. అలాగా మనం అనుకుంటాం. కానీ నేనైతే ఏమనుకుంటానంటే ఎంత సహనము, ఎంత ఓపిక, ఎంత మంచితనము అని అనిపిస్తుంది మనకైతే, నాకైతే కదా. మంచితనం కూడా ఉంది, నా పని కాదు, అయినా నీకెక్కడ నష్టం వస్తుందో నేను ముందుగానే చెప్తుంటా. అందుకే నేను నీకు కలిసి అవుతా. గడవ కూడా అదే పని చేసింది కదా. ఎక్కడ నష్టపోతాడో అనే యజమాని, ఈ దొంగతనం వల్ల ఏ నష్టం జరుగుతుందో నాకు బాధలో, చేయవలసిన వాళ్ళు చేయట్లేదు కాబట్టి, నీ ఇంట్లో నీ వాళ్ళు చేయట్లేదు, నీ స్నేహితులు లేదు కాబట్టి కాపరిగా నేను ముందుకు వస్తాను, అప్పుడు ఇంకొకటి ముందుకు వస్తాను, మన దేవుడు ముందుకు వచ్చాడు మన కోసం. కాబట్టి ఏమైపోయింది, అందరూ కూడా ఇప్పుడు తేలిక చేస్తున్నారు, అవమానిస్తున్నారు, ఎగురు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఎన్నో మాటలు జరుగుతున్నాయి. అయినా కూడా తన ప్రేమ విషయంలో కానీ, తను ప్రేమించడం విషయంలో కానీ, సాయం చేయడం విషయంలో కానీ, ఆశీర్వదించే విషయాల్లో కానీ ఒక్క పిసరంతా కూడా ఎనికిదండి. యేసుప్రభువుకు ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే, నువ్వు ఎన్నో ఏమన్నాను, తన క్యారెక్టర్ కాని విషయాల్లోకి పోడు, తన క్యారెక్టర్ అనేటువంటి విషయాల్లో, అంటే ఈ దయ, జాలి, కరుణ, ఆశీర్వదించడం, సహాయం చేయడం అనే విషయాల్లో వెనకడుగు వేయడు. శత్రువుకు సైతము అదే సహాయం చేస్తాడు. కాబట్టి గొప్ప దేవుడు అయినాడు. అందుకే ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా జరిగేది, పెరిగేది, పెరుగుతానే పోతా ఉంటుంది. కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటే, గాడిద సాత్వికతకు గుర్తుగాను, బరువును భరించినది గాను, యజమానునికి పరిచర్యలో కానీ, పరిచర్య అని ఎందుకు మాట వాడుతున్నానంటే, మనమందరం కూడా అలాగే సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి దేవుని పని. కాబట్టి సహనంతో ఉండాలి. ఇది నాకు కాదు, ఇది నాది కాదు, ఇది నేను చేయదు అనడానికి వీలు లేదు. అలాగా మనం సహకరించాలి, సహాయం చేసుకోవాలనే అంశంలో పరిచర్య అనేటువంటి మాటను కూడా నేను వాడుతూ ఉన్నాను. కాబట్టి సహకరించుకోవాలంటే హెల్ప్ చేసుకోవాలనేది మనం చూసుకోవాలి. ఇక్కడ కట్టబడినది, విప్పబడి తీసుకురావడం, ఈ అంశాన్ని మనం అనేక సార్లు ధ్యానించినాం. అందుకని ఒక్కసారి ఊరికి అట్లా జ్ఞాపకం చేస్తాను కదా. వీళ్ళు వెళ్ళేసరికి ఏమైపోయింది, అది కట్టబడిన, మీరు గమనిస్తే మత్తయి సువార్తలో మీరు ఆ మాటలు మీరు గమనించగలుగుతారు. 21వ అధ్యాయంలో మీరు చూస్తే ఏమనుందండి, బెత్సగేకు వచ్చినప్పుడని మొదటి వచనంలో 21 మొదటిలో, తర్వాత యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్టు గొడవ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇతను పిలిచి, నీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడిన వాటిని విప్పి, అంటే గాడిద కట్టబడ్డది, గాడిద పిల్ల కూడా కట్టబడే ఉంది, వాటిని అంటే ప్లూరల్గా రెండింటిని విప్పి నా ఎద్దకు తీసుకుని రండి, తోలుకొని రండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కట్టబడినటువంటి వాళ్ళు ఈ సహనంతో, ఓర్పుతో, దేవుని భయంతో, భక్తితో మనం కట్టబడి ఉన్నాం, లేదా మనం అనేకమైనటువంటి సాధారణ శోధనలతో కట్టబడి ఉన్నాం, శ్రమలతో ఇవన్నీ కూడా విప్పబడాలి, విడిపింపబడాలి. అందుకే దేవుడు అంటాడు, నేను విడిపించుటకును నడిపించుటకును వచ్చానంటాడు. నడిపించుట అనే మాటలు మనం జ్ఞాపకం చేయాలి. నడిపించుట అంటే ఇమ్మానుయేలు, తోడయ్యండి నడిపిస్తాను అనేటువంటి. యేసు అంటే క్రీస్తు అంటే అభిషేకుడు, యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే విడిపించేవాడు, మనకున్న కష్టాల్లో నుంచి, కన్నీళ్ళ నుంచి, చెరుకుల్లో నుంచి, ఇబ్బందుల నుంచి రక్షించేటువంటి వాడు అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం పెట్టాలి. కాబట్టి కట్టబడి ఉన్నటువంటి ఈ యొక్క గాడిద పిల్లలను విడిపించుకొని దేవుని దగ్గరికి తీసుకురావడం జరిగింది. అక్కడ దేవుడు వాటిని ఉపయోగించుకోవడం, దేవుడు పనికి వాడబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కట్టబడి ఏంటి, విప్పబడి దేవుని పనికి వాడబడి. నువ్వు ఈ కట్టబడిన దాని నుంచి విప్పబడకపోతే దేవుని పనికి నువ్వు వాడబడి. ఈ విప్పబడడం అన్నది జరగకపోతే దేవుని చెంతకు నువ్వు రావటం, నీకు ఎందుకు వచ్చినా పర్వాలేదు, ఇంకెవరైనా తోలుకొని వచ్చినా పర్వాలేదు, దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఎలా కోరుకుంటాడు, విప్పబడటం అనేటువంటి అంశంలో నువ్వు ముందుంటే, విప్పబడటం అనేటువంటి అంశంలో నువ్వు ముందుంటే దేవుడు నిన్ను కోరుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా కాకుండా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే వాడుకోవడానికి మార్పు అవసరం, మారు మనసు అవసరం, చేయాలి అన్న తపన నీకు అవసరం. నేను చేయాలని ఉన్నంతకాలం నీకు ఏదిచ్చాడు, చేయాలి అన్న తపన, ఆశ నీకు. అందుకని ఆశకొద్ద ప్రాణాన్ని దేవుడు. కాబట్టి ఈరోజు సందర్భంలో యెరూషలేము మందిరంలోనికి, యెరూషలేము పట్టణంలోనికి దేవుడు ప్రవేశించడాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క
ప్రవేశము జరిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం. అసలు ఈ రోజు నుంచి మీకు తెలుసో లేదో, మనం సోమవారం నుంచి అనుకుంటాం కానీ నేనైతే ఈ రోజు నుంచే ప్యాషన్ వీక్, అంటే ఇంకా ఈ లాస్ట్ వీక్, అంటే ఏదైతే శ్రమల కాలం ముగించబడుతుందో గుడ్ ఫ్రైడే నాడు కదా, ముగింపు వరకు వచ్చేటువంటిది ఇంకొంచెం హాట్గా హీట్గా ఇంకొంచెం ఇంకా ఎక్కువగా ఉద్యోగంతో ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మనం. కాబట్టి ఈ యొక్క మచ్చల ఆదివారం అని పిలువబడినటువంటి ఈ ఆదివారం నాడు పట్టణంలోనికి, యెరూషలేము మందిరంలోనికి దేవుడు ప్రవేశించడాన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడికి వస్తేనేమో వారావాహక గాడిద పిల్ల మీద ఎక్కి అనేటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరొకసారి ఆయన మహిమపరుస్తున్నటువంటి ప్రజలను చూస్తూ ఉన్నాం. ఒక 3 అంశాలు 4 అంశాలు మనకి ఇక్కడ కనబడుతూనే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా దేవుణ్ణి వారు మహిమపరచడాన్ని మనం చూస్తున్నాం. కింగ్, రాజు కదా, కింగ్ అనే మాట ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం, ఎవరో బ్రదర్ మాట్లాడుతూ ఉంటాడని. అయితే ఈ యొక్క కింగ్ అనేటువంటి అంశంలో మనము మహిమపరచవలసిన అంశం అనేది ప్రధానం. ఏ రాజునైనా, ఏ ప్రధానినైనా, ఏ అధికారినైనా నువ్వు గౌరవించకుండా నీవు పని జరిగించుకోలేవు. అట్లాగా మనం దేవుని కూడా గౌరవించకుండా, ఆయన మహిమపరచకుండా, ఆయన ద్వారా ఆశించాల్సిన ఆశలు లేదా ఆశీర్వాదాలు పొందుకుంటామనుకోవడం వ్యర్థమవుతుంది మళ్ళీ. కాబట్టి ఆయన మొదట ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. అది సందర్భంగా చూస్తాం. తర్వాత 4 రోజులకే ఈయనను సిలువ వేయండి అన్నారు ఇదే ప్రజలు, అది వేరే విషయం. అంతే కదా, ఇదే ప్రజలే కదా. యెరూషలేము పట్టణంలో ఆ మందిరంలోనే ఇక 4 రోజుల తర్వాత, అంటే 1 వీక్లో ఏం మార్పు వచ్చిందో మనకు తెలుసు. ప్రజలు చాలా తొందరగా మారిపోతూ ఉంటారు కదా. ఇప్పుడున్న ఇష్టం రేపు ఉండదు, రేపున్న ఇష్టం ఎల్లుండదు. ఈరోజు నిన్ను ప్రేమిస్తే రేపు ఇంకొకరిని ప్రేమిస్తూ ఉంటారు. ఇది జరిగిపోతూ ఉంటారు. సరే, సహజమైనటువంటిది. ఈరోజు ఈ మందిరాన్ని ప్రేమిస్తే రేపు ఇంకో మందిరాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇలా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటిది జరగకుండా కట్టుబడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవుని కొరకు విప్పబడతామో, దేవుని కొరకు ఆశపడి ఉంచామో, మనము దీవించబడతామో, లేదా మనం దేవుని పనులు వాడబడతాం అనేటువంటి అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రాజుకు సంబంధించినటువంటి మహిమ లేకపోతే ఎటువంటిది అనే దానికి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం, మన సందర్భం కాదు, ఊరికి చెప్తున్నాను. ఎలాంటి గౌరవం, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పని అనే దానికి ఒక చిన్న ఉదాహరణ కోసం మీరు ఇంటి దగ్గర చదువుకోండి, సమయం ఉండదు కాబట్టి. 2వ రాజుల గ్రంథంలో, రాజులకు రాసిన 2వ గ్రంథంలో 9వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లో మీరు చూసుకోవచ్చు. కానీ తర్వాత అంశానికి చూస్తే అతి ఆ మహిమపరిచినటువంటి నోళ్లే కొద్ది రోజుల తర్వాత ఈయనను సిలువ వేయుడి. అంతేకాదు, ఆయన ఎవరు? మహా గొప్ప రాజు. అడిగాడు, మీ రాజును అంటున్నారు కదా, మరి ఈయనను సిలువ వేయాలా అని అడిగితే ఏమంటున్నాడు వాళ్ళు? అమ్మా ఏమన్నారు? ఈయన మా రాజు కాడు, సీజర్ ఒక్కడే మా రాజు, ఈయన మా రాజు కాడు అన్నారా? ఇక తర్వాత సిలువ వేయుడు అన్నారు. ఏమైనా తర్వాత జరిగిపోతుంది. ఇంకా ఘోరంగా వస్తే తర్వాత చివరికి ఒక మాట వచ్చింది. చివరికి అది నాకు చాలా బాగుంటుంది, నచ్చుతుంది. ఏమన్నారు? సిలువ వేయండి అంటే పాపం ఆయన బాధపడుతున్నాడు, వేయించాల్సినటువంటి రాజు, అధికారి ఇంకా ఎవరు. కానీ వీళ్ళు ఏమన్నారు? చాలా స్వాగతించినారు, చాలా ఆశపడ్డారు. ఏమన్నారు? ఒక మాట అన్నారు, చివరి మాట ప్రజల నోటి నుంచి వచ్చినది, సిలువ వేయడానికి. యేసు ప్రభు, నువ్వు పొరపాడాకు, నువ్వు ఇచ్చే ఆర్డర్ నువ్వు ఇచ్చేసేయి, నీకేదో జరుగుతుందని భయపడుతున్నావేమో, ఏమి కాదు, ఆ రక్తాపరాధము. ఎంత గొప్ప ప్రజలు కదా, అనుకున్నది సాధించడానికి శాపం తెచ్చుకోవడానికైనా వెనకాడలేదు కదా. నాకు అనుకున్నది కావాలి, అది మంచోడానికి ఇంకేదన్నా కదా, నాకు నచ్చలేదు వాడు పోవాలి. కాబట్టి అది జరగడానికి వీలుగా వీళ్ళు ఏం పొందుకుంటున్నారు? వాళ్ళ నోట వాళ్ళు ఆ రక్తాపరాధము. ఇంకేమన్నా ఉంది అనుకుంటున్నా నేను. నాకేనా, మా పిల్లలకు కూడా రావాలి ఆ శాపం. ఎంత గొప్ప ప్రజలు కదా, ఎంత మంచివారు కదా, ఎంతగా అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత అగాధంలోనికి, పాతాళంలోనికి వెళ్ళడానికైనా సిద్ధపడి. నిజంగా వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా గొప్ప అనిపిస్తుంది. కాకపోతే రాంగ్ సైడ్ నిలబడ్డారు, అంతే తేడా. రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ నిలబడ్డారు. సరే, ఈ విషయాలన్నీ మనకు తెలిసిన అంటే. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఒక రాజుగా ఆయన కీర్తించబడుతూ ఉన్నాడు, ఘనపరచబడుతున్నాడు. ఇవన్నీ తర్వాత ఒక 5 రోజుల తర్వాత మాట్లాడుకోవాల్సిన అంశాలు ఆ ఎట్ట జరిగి. కానీ అక్కడ ఉన్న ప్రజలే అనేటువంటిది నా అంశం కాబట్టి అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వారం తర్వాత ఇట్లా ఇట్లా తయారైపోయినారు. ఇవాళ ఉన్న ప్రేమ రేపు లేదు, ఎల్లుండి ఉండదు, తర్వాత అవసరానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి తర్వాత మాట పేరు కూడా మార్చబడుతుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్నటువంటి అంశంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో, వాళ్ళు గమనించారో గమనించలేదో తెలియదు, కానీ వాళ్ళైతే ఉన్న సందర్భం అయితే చాలా గొప్ప సందర్భం, చాలా దీవెనకరమైనటువంటి సందర్భం. మీరు గమనిస్తే వాళ్ళు ఒక రెడ్ కార్పెట్ వేసి ఒక మహారాజును కదా ఆహ్వానిస్తున్నట్టుగా, ఒక అధికారిని ప్రధానమంత్రిని ఆహ్వానిస్తున్నట్టుగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. రెడ్ కార్పెట్ అంటే ఈ రోజుల్లో నిజంగానే రెడ్ కార్పెట్ వేస్తారు. అయితే మనకు ఆ రోజుల్లో మనం గమనించేది ఏంటంటే మంచి పచ్చటి ఆకులు పరిచినారు మెత్తగా ఉండటానికి, దాని మీద దుప్పట్లు పరిచినారు, మెత్తటి బట్టలు పరిచినారని ఉంది దాంట్లో. దయచేసి మనం కదా కింద కూర్చోడానికి కూడా మనం ఎంతో దుప్పట్లు కార్పెట్లు పరుచుకొని కూర్చుంటాం. అటువంటి మహిమగల దేవుడని గుర్తించినటువంటి ప్రజలు క్షణకాలంలోనే మార్చివేయబడ్డారు. ఆపదొచ్చినా, కీడొచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, నేను పట్టిన సిద్ధాంతం, నేను అనుకున్న విషయం నాది కరెక్ట్ అన్నప్పుడు నేను వదలాల్సిన అవసరం లేదు. అలా వదులుతున్నామంటే మనము ఆ పట్టుకున్నటువంటి అంశంలో పట్టు లేని వారుగా, జ్ఞానం లేని వారుగా ఉంటున్నాం అన్నది సత్యం. నిజంగా నువ్వు నమ్మి అది జ్ఞానవంతంగా నువ్వు ఒప్పుకుంటే ఎవరెన్ని చెప్పినా నువ్వు దాన్ని వదిలిపెట్టు. అందుకే ఒక్కసారి రక్షణలోనికి వచ్చినటువంటి వాడు తిప్పివేయబడితే తిరిగి రాబట్టబడుట ఏదో లిప్ మూమెంట్ ఇస్తున్నాను, కోరస్ కాదు, గట్టిగా చెప్పండి. ఎట్లాగో కరెంట్ లేదు కాదు, మీరు చెప్పింది కరెక్టే. తిరిగి రాబట్టబడిన కష్టం. అటువంటి సందర్భాలను మనం అనేకం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే ఈ పరిస్థితుల్లో అయితే యేసు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేం పట్టణంలోనికి, యెరూషలేం మందిరంలోనికి వెళ్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు, మంచిగా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు ఒట్టిగా మౌనంగా కూడా లేరు వాళ్ళు. మీరు 5వ వచనానికి మేము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూసినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద భారవాహక పశువులకి ఈ వద్దకు వచ్చుచున్నాడని చెప్పినప్పుడు, మీరు 9వ వచనంలోకైనా మీరు గమనిస్తే దానికి కోరస్గా ఏం పలుకుతున్నారండి వాళ్ళు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని అరుపులు కాదు కేకలు. ప్రభు యొక్క మహిమను గుర్తించినటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. ఆ ప్రజల్లో 4 రకాల వారు ఉన్నారని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి వారు శిష్యులు ఉన్నారు. రెండవదిగా మౌనంగా కదా, నిశ్శబ్దంగా ఉన్నామా లేదా అంటే ఏదో అన్నట్టుగా ఉండిపోతారు చూడు కొంతమంది, అంటే దేనికి లేకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే, ఏ పనికి పనికిరారు వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే విజయోత్సాహంతో కేకలు వేస్తూ అన్నిట్లో మేమున్నాము, మేము అనుభవిస్తున్నాము ఆ సంతోషాన్ని చెప్పుకోవడానికి వీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళే కాకుండా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కదా, ప్రతి చోట ఉంటారు. ఒక విషయంలో అగెనిస్ట్గా ఉండాల్సినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు కూడా ఉంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ విధంగా దేవుడు ఈ యొక్క మందిరానికి రావడం చూస్తున్నాం. తర్వాత మీరు గమనిస్తే, మీరు 12-13 వచనాల్లో మీరు గమనిస్తే ఈ యొక్క మందిరాన్ని శుభ్రపరచడాన్ని మనం చూస్తున్నాం. ఏమనుందో మీరు గమనిస్తే 12వ వచనంలో, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్ళగొచ్చి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ఏమనుందమ్మా? నా మందిరము అయితే మీరు, తర్వాత అయితే మీరు ఏమన్నాడమ్మా? అయితే మీరు అంటే మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళే దొంగల గుహ చేసినారు, మిగతా మౌనం ఉన్న వాళ్ళు దొంగల గుహ చేయలేదా మందిరాలను? సో మీరు రైట్ పీపుల్ అన్నమాట. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కదా, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వ్యాపారం. ఆ రోజుల్లో కంటే ఈ రోజుల్లో ఈ వాక్యం ఇంకా ఖచ్చితంగా సుటం. అవునంటారా కాదంటారా? ఇంకా పర్ఫెక్ట్గా. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన స్టేట్మెంట్, మీరు తప్పనుకున్నా ఒప్పనుకున్నా 80% వ్యాపార లక్షణాలు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైన బిడ్డలారా. ఎక్కడికి వెళ్తున్నాం, ఏ స్థలానికి వెళ్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏమి మాట్లాడుతున్నాం. రోజులు చెడ్డగా ఉన్నాయి కాబట్టి ప్రతి క్షణం ఈ ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అక్కడ ఆ ప్రజలు ఆ సందర్భానికి తగినట్టుగా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు, ఎంతో ఆనందంతో ఉన్నారు. దేవుని మహిమను గుర్తించినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. దేవుని మహిమను వాళ్ళు కేకలతో బయటకు తీసుకుని వచ్చి చెప్పుకుంటూ ఉన్నారు. దావీదు రాజుకు జయము, దావీదు కుమారుని జయము, ప్రభువు వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని చెప్పబడుతూ ఉన్నది. కానీ
ఒక వారం తర్వాత జరిగిన సందర్భాలు మనం కూడా వారం తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ తెలిసినటువంటి అంశాలే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులు చెడ్డవిగా ఉన్నాయి. రాజు నీతిపరుడు, రక్షణ కలిగినటువంటి వాడు దీన మనస్కుడు. రాజు అనగానే ఇగో కదా, ఏ చిన్న ఉద్యోగస్తునికి కూడా ఇగో ఉంటుంది కదా, చిన్న వ్యాపారస్తుడికైనా ఇగో ఉంటుంది. కానీ ఇక్కడ అంత గొప్ప రాజుకి కూడా దీనత్వాన్ని కలిగి ముందుకు వస్తుంది. ఆయన రక్షణ తీసుకుని వస్తున్నాడు మనందరి కోసం. అట్టి ఆ రక్షణను సద్వినియోగం చేసుకునే వారి గుంపులో మనం ఉంటే చాలు. ఆయన ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు తీసుకునే దానికి సిద్ధంగా ఉంటే చాలు, దీవించబడతావు. అంతేకాకుండా ఇంకేమంటాడు, ఆయన సాత్వికము కలిగినటువంటి వాడు. నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అంటాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను గనక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి వింటున్నాం, ఏమి కంటున్నాం, చూస్తున్నాం. దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. చక్కటి మాటలు ఉన్నాయి. మనం చూసినట్లయితే ఆయన దీనత్వం కలిగినటువంటి వాడు, సాత్వికుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా ఉన్నాయి ఆ విషయాలని. అందుకని ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేస్తే, గుడ్ ఫ్రైడే రోజు ఒక మాట విషయంలో మనం ఏమనుకుంటామంటే అది సత్యము కూడా. ఏమని, మనందరి పాపాలు ఆయన తనపై వేసుకున్నాడు. మనం ఎందుకు కొరగాని వారు, ఏమాత్రం ఆయనకి చేయవలసిన కూడా చేయలేని నిస్సహాయస్థితిలో ఉండేటువంటి వారు, అయినా కూడా మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తమై, పరిహారార్థ నిమిత్తమై శిలువలో బలియాగంగా తను అర్పించుకున్నాడు. వారము క్రితము రాజు 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 అని ఆ ప్రజల చేత పొగడబడ్డటువంటి వాడు, ఆ ప్రజల చేత మహింపరచబడ్డటువంటి వాడు. ఆయన కింద పెడితే ఏ ముళ్ళు కూర్చుకుంటుందో, ఏ ఆకు కూర్చుకుంటుందో ఎండినాగా అనుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పచ్చటి మొక్కలు వేసేసి మంచిగా ఏదో బట్టలు పరిచేసి నడిపించినటువంటి పరిస్థితి. అదంతా ఎక్కడికి పోయిందో వారం రోజుల్లోనే మనము తెలుసుకోలేము. మనిషి ప్రవర్తన ఏంటో, మనిషికి మారు మనసు లేకపోతే ఎటువంటి మార్పులు వస్తూ ఉంటాయో, మారు మనసు పొందితే ఒకటే మనసు ఉంటే, మారు మనసు లేకపోతే 100 రకాల మనసులు ఉంటాయేమో మరి మనుషులకి కదా. ఈయన దగ్గర ఒక మనసు, వాని దగ్గర ఒక మాట, వీని దగ్గర ఒక రకమైన, వాని దగ్గర ఒక. మారు మనసు కలిగిన వాడికి అన్ని ఉంటాయండి? ఉంటాయా? ఒకటే ప్రవర్తన ఉంటుందా? మరి ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు కదా నడిపించేది, రకరకాలు ఉండదు కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నట్టు మారు మనసు తగినటువంటి ప్రవర్తన ఫలాలు మనం కలిగి ఉన్నామనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెరూషలేము అనే పదానికి మీ అందరికీ తెలుసు. ఎరువు అంటే శాంతి, శాల్యం అంటే సమాధానం. కానీ ఆ శాంతి సమాధానం రెండు లేకుండా పోయినటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం నిలబడింది. దేవుడు తిరిగి రాగల సమయంలో ఏదో చేస్తాడు, దాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనంలోను 9:6లోను మనం కొన్ని మాటలు చూడవచ్చు. ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 21వ వచనంలో మనం గమనిద్దాం. ఒక మాట, చిన్న మాట నేను చూపించి ముందుకు నడిపిస్తాను. ఏమైందంటే, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయంతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే దయచేసి ఇది నేను అంటాను, నీ మనస్సుకు సంబంధించి, హృదయానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని భావిస్తే, స్పిరిచువల్గా ఆ కంపారిజన్లోకి తీసుకొచ్చుకుంటే నీకు అర్థమవుతుంది నీ హృదయం ఎలా ఉంది. హృదయం ఎంతో మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరమైనది. ఇలా మనం అనేక వాక్యాలు చూస్తూ ఉంటాం. ఈ యెరూషలేము, ఈ దేవుడు ఉండేటువంటి స్థలం ఎక్కడుంటాడో నీ హృదయంలో ఉంటాడు. యెరూషలేము అక్కడెక్కడో ఉంది, అది మనది కాదు, ఇక్కడ ఉంది ఒక యెరూషలేము. నీ హృదయమే దేవాలయం, నీ శరీరమే ఆయన ఉండేటువంటి స్థలం. ఎలా ఉండేది, ఎలా అయ్యింది అంటే ఇక్కడ మనకు చక్కగా వివరణ ఉంది. ఏమంటున్నాడు, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండేను, నీతి దానిలో నివసించను. మంచిదే, చెడ్డదేం కాదు. కానీ చేతులారా చేసుకున్న పాపము, చేతులారా చేసుకున్నటువంటి అవిధేయతను బట్టి నడిపింపడ్డ విధానము దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? చెడులోనికి తీసుకెళ్ళింది. మనిషి జీవితం కూడా అంతేనండి. అవిధేయత, అహంభావము, గర్వము, ఇవి ఎప్పుడు మేసేవు మనుషులను ఎక్కడికి తీసుకెళ్తాయి? చెడులోనికి, నష్టంలోనికి, ఇంకా కటువుగా చెప్పాలంటే శాపంలోనికి తీసుకెళ్తాయి. ఇవి ఆశీర్వాదకరం కాదు. ఒక గర్వం ఉన్నా, ఒక స్వాతిశయం ఉన్నా, ఒక డాంబికం ఉన్నా, ఒక మాట వినని అవిధేయత ఉన్నా మనం బాగుపడుతున్నట్టు కనిపిస్తుంటాం. భ్రమలో ఉంటాం. ఆ భ్రమ ఎప్పుడైతే దిగిపోద్దో అప్పుడు తెలుస్తుంది ఏ పాతాళంలో ఉన్నామో అనే అంశం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి జీవితము దేవుని కొరకు సమర్పించబడినటువంటి జీవితంగా, దేవుని మహిమకరమైనటువంటి జీవితంగా మలుచుకోవాలి. మన శక్తి చాలకపోతే మళ్ళీ దేవుడే మనకు శక్తిని ఇస్తాడు. మనకు సహాయం కావాలంటే మళ్ళీ దేవుడే ఇస్తాడు.
ఎలా నడవాలో, ఎలా నడిపించుకోవాలో, ఎలా ముందుకు వెళ్తే మనం ఆశీర్వదించబడతాం అనేటువంటి అంశం మనకు ప్రతి చోట వాక్యంలో గుర్తు చేస్తూనే ఉంటాడు. మీరు గమనించినట్లయితే మరి 5 కూడా చదవండి, 9, 6 కూడా చదవండి. దీనికోసం ఏం జరిగింది? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏముందంటమ్మా? ఏదో ఫ్రీగా ఆడుతూ పాడుతూ టైంపాస్ చేయడానికి లోపల ఆయన ఒక భారంతో వచ్చాడు. ఆయనకి ఏ భారం ఉన్నది? రాజ్య భారం ఉన్నది. ఆయన ప్రజలంతా అనుకుంటున్నట్టుగా ఈ లోకకు సంబంధించినటువంటి రాజ్యభారము కాదు, పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యభారం. కాబట్టి ఆయన నేను రాజును అని చెప్పుకోవడంలో చాలా మంది అనుకునేటువంటి అంశం ఏంటంటే ఆ యొక్క రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి కష్టాలను బట్టి, కన్నీలను బట్టి అవి తొలగించేసి ఒక మంచి రాజుగా ఆయన నిలబెడతాడు, ఈయన పాలనలో మేము చాలా బాగుంటాం, సంతోషంగా ఉంటామని ఒక లోకపరమైనటువంటి కాన్సెప్ట్ను వాళ్ళు ఆలోచన చేస్తూ వచ్చినారు. కానీ ప్రభుల వారు రాజు అని చెప్తున్న ప్రతి అంశంలో కూడా దైవికత్వము, దైవికమైనటువంటి అంశము, పరలోకపు రాజ్యం గురించినటువంటి అంశాలని ఆయన ఎప్పుడు కూడా ఉపమాన రీతిలో కానీ డైరెక్ట్ కానీ చెప్పడం జరుగుతూనే ఉండింది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చక్కటి మాటలోనే రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అట్టి దేవుడు, అట్టి గొప్ప దేవుడు ఎందుకు వచ్చాడంటే, ఇదిగో మనము అంటే ఒక నమ్మకమైనటువంటి నగరంగా, ఒక నమ్మకమైనటువంటి ప్రజలుగా మనం ఉండాల్సిన పరిస్థితి నుంచి పక్కకు వచ్చి ఎలా మారిపోయామంటే వేశ్యలుగా మార్చబడ్డాము. అంతేకాకుండా ఇంకా ఎలాగ న్యాయం జరగవలసినటువంటి పరిస్థితి ఉండిందో, ఎలాగ మనలో నీతి ఉండవలసినటువంటి పరిస్థితి ఉందో అవన్నీ తొలగింపబడి ఎలా తయారవంటే దీంట్లోనే ఉంది, మనం చదువుకునే అంశంలోనే ఉండదు. ఇప్పుడైతే నరహంతకులు దానిలో ఈ హృదయంలో ఎవరు కాపురం ఉన్నారు? ఇది ఎవరిదే? దేవుడు. ఇక్కడ సింహాసనం వేసి ఎవరిని కూర్చోబెట్టుకోవాలి? దేవుని కూర్చోబెట్టుకోవాలి. దేవుని కూర్చోబెట్టుకుంటే ఏ గుణాలు రావాలి మనకి? దేవుని గుణాలు రావాలి. కరుణ, దయ, జాలి, సాయం చేయడం, మంచితనం, మానవత్వం, ఇంకేదన్నా కాకుండా అలా ఏమున్నాయి మనలో? అసూయ, ద్వేషం, పగ, కోపం, గర్వము, స్వాతిశయం, డాంబికం, ఇవన్నీ ఎవరి లక్షణాలు? నరహంతకుడు, అబద్ధికుడు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వాడికి. ఎవరు? కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా? దేవుని మందిరాన్ని దేవునికి సమర్పించినటువంటి రీతిలో నడుపుకోవాలా, లేకపోతే దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నదా నీ హృదయము? అలా కాకుండా ఇంకా దేనిలోనో నింపబడినటువంటి పరిస్థితి, అంటే మరకలు, మసి, డస్ట్, ఇంకా రకరకాల బూజు బట్టి ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నదా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మందిర ఆవరణం కానీ ఆయన అందుకే శుభ్రపరిచినాడని మీరు గమనిస్తే దొంగలకుగా చేసినారని కోపపడి అలా ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడు? కాబట్టి చాలా తక్కువ సందర్భాల్లో దేవునికి దుఃఖం కలిగింది, అలాగే తక్కువ సందర్భాల్లో ఆయన కోపం వచ్చింది, చాలా తక్కువ సందర్భాల్లో ఆయన మౌనంగా పక్కకి వెళ్ళిపోయినాడు, ఎక్కడ కూడా ఏమీ అనకుండా. చాలా ఉన్నాయి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఇది మీరు గమనించినట్లయితే చక్కటి మాటలు మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఇంకా ఏమైందండి? ఖర్జూరపు మంటలు. ఈ ఖర్జూరపు మంటల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే పామ్ కదా అంటారు, ఏమంటారు? పామ్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ ఈతనే కదా పామ్ అంటే, ఫింగర్స్ వేరే, పామిస్ట్రీ అంటారు కదా. అలాగా వచ్చి ఈకలు ఈనెలుగా ఉంటుంది కదా, చక్కగా ఉంటుంది చూడడానికి. మనం 5 సంవత్సరం పట్టుకొని అక్క కొన్ని తెచ్చి మనం అంతా సంతోషంగా ఇది చేసుకున్నాం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈత, తాటి చెట్లు కూడా అవి ఎట్లాగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆకులందమ్మా ఏమంటారు మొదలుగా చెట్ల విషయంలో కూడా చాలా సౌందర్యంగా కూడా ఉంటాయి. సౌందర్యానికి గుర్తు, అందానికి గుర్తు, సొగసుకు గుర్తుగా కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ సౌందర్యం ఏదంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు కూతురు పేరేంటి? అబ్షాలోము. తామారు అంటే అర్థం ఏంటో తెలుసా? సౌందర్యం. అంటే సౌందర్యం కలిగేటువంటి ఆ చెట్లు ఇంకా దేనికి గుర్తో తెలుసా మీకు? ఖర్జూరపు చెట్లు అనేది నీతిమంతులకు గుర్తు. ఎందుకు ఎత్తి పట్టుకున్నారంటే నీతిని ఎత్తి పట్టుకున్నట్టుగా. అంతేకాకుండా జయానికి గుర్తు. వాళ్ళ కేకలు అదే కదా, జయము జయము జయమని పలుకుతూ ఉన్నాం. జయానికి గుర్తు, విజయానికి, నువ్వు గెలిచిన దానికి గుర్తు. ఇప్పుడు మీరు పాయింట్ ఏంటంటే యేసు ప్రభువుల వారు యెరూషలేము మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ అది చెడ్డగా ఉండడాన్ని చూసి దాన్ని క్లీన్ చేయడం ద్వారా, శుభ్రపరచడం ద్వారా ఆ యొక్క మహిమను అక్కడ మళ్ళీ తిరిగి నిలిపినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు నీ హృదయం అనేటువంటి దేవుని ఆలయమును
అది చెడ్డదిగా నీతితోనూ న్యాయంతో అవ్వాల్సింది ఎలా ఉంది? నరహంతకులతో నింపబడి ఉన్నది. దాన్ని ఎలా చేయాలి? ఇదిగో ఇలా చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ శక్తి ద్వారా దాన్ని క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ కూడా మనకు కీర్తన 92:12, ప్రకటన 7:9, అట్లాగే జయానికి గుర్తు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక చోట్ల. ఇంకా చాలా ఉన్నాయి. మీరు మార్క్స్ వార్త, మత్తయి సువార్త అన్నింటిలో కూడా ఉన్నాయి. మీకు నేను మొదట్లోనే చెప్పినాను, 3 సువార్తల్లో కూడా 4 సువార్తల్లో కూడా ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అని చెప్పేసి. జయానికి గుర్తు, విజయానికి గుర్తు అని మత్తయి సువార్త 21:8లో ఉన్నది, మార్క్స్ వార్త 11:10లో ఉన్నది, లూకా సువార్త 19:38లో ఉన్నది, యోహాను సువార్త 12:13లో కూడా ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి మనము విజయం పొందుకోవాలి. మొట్టమొదటి మీరు గాడిద విషయంలోకి వచ్చేసరికి 2 మాటలు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి ఏంటి? కష్టపడి ఉన్నటువంటి వారు విప్పబడాలి, విప్పుడిన వారు దేవుని పనిలో వాడబడాలి. అది దీవెనకరం. ఇంకో మాట, ఆయన యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు క్లీన్ చేసిన అంశాన్ని జ్ఞాపకం చేస్తూ మన హృదయాలు కూడా నరహంతకుల చేత నింపబడి ఉన్నాయి, వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. జయానికి గుర్తుగా, విజయానికి గుర్తుగా, పరిశుద్ధతకు గుర్తుగా, నీతికి గుర్తుగా మన హృదయాలు దేవునికి సమర్పించుకునేటువంటి వారిగా, ఆయనను తెచ్చుకొని కూర్చోబెట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ రెండు జరిగినటువంటి రోజున నువ్వు కష్టపడి, తర్వాత విప్పబడి, దేవుని పనిలో వాడబడుతూ నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క అంశమును, దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని నీ హృదయంలో నింపుకుంటే, ఆ ప్రేమ నీలో నింపుకుంటే అప్పుడు నిజమైన వర్షం. ఇప్పుడు మనం చేస్తున్న నిజమైన వర్షం కాదు. ఈ వర్షం అంటే ఏంటి? ఆనందించడం, స్తుతించడం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి స్తుతి, ఆరాధన వస్తే స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాటికన్నీ జరుగుతూ పోతూ ఉంటాయి. ప్రత్యేకంగా వాటి కోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. కనీసం మనుషుల కదలికలు ఇవ్వట్లేదు అంటే ఆరాధనలో సరైనటువంటి పట్టు లేదు. పట్టు లేదు అంటే అర్థం ఏంటి? నీవు నిండు మనస్సుతో పరిశుద్ధాత్మను కలిగి నువ్వు ఆరాధించు. ఇక్కడ ప్రజలు అప్పటికప్పుడు వాళ్ళకు తెలిసి చేసినా, తెలియక చేసినా, చేసిన విషయాల్లో మీరు గమనించినట్లయితే ఆయన ఎలా స్తుతిస్తూ ఉన్నారంటే, మత్తయి సువార్త 21:9లో మనం ఏం గమనించినామమ్మా? మత్తయి సువార్త 21:9లో ఏం గమనించినాం? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, మహిమ. అట్లాగే మత్తయి సువార్త 23:39లో చూడండి, 23:39. ఎవరు స్తుతించబడాలి? ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. మార్కు సువార్త 11:10, మార్కు సువార్త 11:10. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, తండ్రి అయిన దావీదు రాజ్యము సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమ, జయము, మహిమ, జయము. ఇంకా మార్కు సువార్త 11:10 సర్వోన్నతమైన స్థలములలో జయమని చెప్పబడుతూ ఉన్నటువంటి మాట మనం ఇప్పుడు చూసినాం. అంతేకాకుండా లూకా సువార్త 19:38, 19:38, 19:38 దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఇన్ని మాటలు ఉపయోగిస్తున్నాం ఆ స్థుతిలో. మనం అసలు స్థుతిలో మనం ఇవన్నీ ఉపయోగిస్తున్నాము. ఆయనకు జయము, ఆయనకు మహిమ, ఆయనకు ఘనత, ఆయనకు ప్రభావం కలుగు. ఆయన స్తుతుల సింహాసనంపై ఆసనుడైనటువంటి దేవుడు. మనం స్తుతించకపోతే రాళ్ళు, రప్పలు ఆయన స్తుతిస్తాయి, ఆయన మహిమ పరుస్తాయి. నిండు మనసుతో ఆయన ఆత్మ కనుక దేవుడితో ఆరాధించాలి. ఆత్మతోనూ. నువ్వు ఆత్మతోనే అంటే మళ్ళీ తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకేంటి? సత్యము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది వర్షిప్ అంటే, అది ప్రైజ్ అండ్ వర్షిప్. అది దేవునికి మహిమకరంగా జరిగించే. అలా జరిగించిన రోజున దేవుడి యొక్క ఆత్మ వర్షం వల్ల కుమ్మరించబడింది.
దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వర్షం మనకు కుమ్మరించబడతా ఉంటుంది. జ్ఞాపకం చేస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆయన రాజు, అందుకని 2వ రాజు క్రింద 9వ అధ్యాయంలో ఎలా మహిమపరుస్తారో ఒక మాట మీకు చూపించాను. రెడ్ కార్పెట్ మనందరికీ తెలుసు, మనం చూసాం ఎట్లా ఉంది, ఎలా గౌరవంగా ఆయన హోసన్నా హోసన్నా అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం కదా. హోసన్నా హోసన్నా అనే ఆ రక్షకుని యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా మహిమపరుస్తూ యెషయా 55:12 కూడా ఉంటారు. యెషయా 55:12 ఒకసారి చూడండి, లాస్ట్లో ముగించేస్తున్నాం. యెషయా 55:12. యెషయా 55:12. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. ఏమని చెప్తున్నాడమ్మా? ఎటు దీవెన మనం పొందుకుంటామని చెప్తున్నాడు. సంతోషము సమాధానం. ఎంతమందికి ఉంది ఈ రోజుల్లో? ఎంతమందికి ఉంది ఈ రోజుల్లో సంతోషము సమాధానము నిండుగా నాకున్న వాళ్ళు ఒకసారి చేయండి. నిండైన సంతోషము నిండైన సమాధానం నాకు ఉంది అని గర్వంగా, గట్టిగా, నిజాయితీగా, యథార్థంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు చెప్పలేదు. ఎవరు లేరా? మరి ఎలా? దేవుని ఆశీర్వాదం ఏం చెప్తుంది? సంతోషము సమాధానము మీరు పొంది వెళ్ళాలి. ఏంటి మరి మంత్రం? ఏంటి మరి పద్ధతి? కట్టబడ్డవారు విప్పబడ్డారు. పాపము చేత, ఇరుగు చేత, ఇబ్బంది చేత, అనాలోచితమైనటువంటి పనుల చేత, అవిధేయత చేత పట్టబడ్డ మీరు విప్పబడ్డ మీరు అలాగే ఉండిపోతే ఇల్లలకంగానే పండగ కాదు. మళ్ళీ ఏం కావాలి? వాడబడాలి. దేవుని పనిలో చిన్నదైనా పెద్దదైనా దేవుని కొరకు వాడబడాలి. మన జీవితాలు ఈ లోకంలో ఇలా ఉండటానికి కారణభూతుడైనటువంటి మహిమాన్వితుడైనటువంటి ఆ దేవుని ఏదో ఒక విషయంలో, ఏదో ఒక చిన్నలో మనమంటూ ఇవ్వగలిగింది, మనమంటూ చేయగలిగింది, ఆయన మహిమపరచగలిగింది చేసి ఆయన్ని మనము సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. అంతేకాకుండా ఇంకేం చేయాలి? చివరిగా ఒక మాట టూకీగా చెప్పేనా? డిపార్ట్ ఆర్ ఎంటర్. దేవునితో దూరం అవ్వటానికి సిద్ధపడుతున్నావా? దేవుని రాజ్యంలో ఎంటర్ అవ్వటానికి సిద్ధపడుతున్నావా? దట్స్ ఆల్, సింపుల్. సంతోషము సమాధానము నీకు ఆశీర్వాదకరంగా దొరకాలి అంటే నువ్వు ఎంటర్ అవ్వాలా? డిపార్ట్, నాతో దూరం అవ్వాలి. నీకు ఆశీర్వాదం కావాలి అంటే దేవునితో దగ్గర సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలా? దేవునితో దూరం అవటం నేర్చుకోవాలి. ఇవి కూడా నేర్పించేవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. నీకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం నిలబడగలిగితే, చివరి మాట మళ్ళీ చదువుకుందాం. యెషయా గ్రంథంలోది. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, మీరు సమాధానము పొంది తోడుకొని పోగలుగుదురు. ఈరోజు నా చివరి ఆశీర్వాదం ఇదే. ఎవరి చేత తోడుకొని పోబడుదురు? నేనైతే ఒకటే మాట చెప్తాను, పరిశుద్ధాత్మ చేత, దేవుని శక్తి చేత. నేను మనుషులు ఎవరు మీకు తోడు రారండి. ఈరోజు ఒక పూట కొంటారు, 2 పూటలకు కొంటారు, ఒక రోజుకి వస్తారు, 2 రోజులకు వస్తారు. నిరంతరం మీకు తోడై ఉండేది ఎవరు? ఈవెన్ ఫ్యామిలీ విషయానికి వచ్చినా కానీ కొంతకాలమే, బతుకున్నంతకాలం అనుకొని, కానీ దేవుడు నిరంతరం నీకు తోడుగా నిలబడి అట్టి ఆ గుణాన్ని, అట్టి ఆ లక్షణాన్ని, అట్టి ఆ క్యారెక్టర్ని మనం కలిగి ఉంటే తప్పకుండా దీవించబడ్డాం. శాంతి సమాధానం లేని రోజుల్లో బతుకుతున్నాం. ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా యుద్ధాలు. వాటిని సూచనగా చూసుకుంటే మనకు రాకడ సమీపిస్తుంది అన్నది చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో నీవు సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక పట్టుమిట్టాడు కదా. నెమ్మది ఉందా? రిజల్ట్స్ ఏప్రిల్ 20, ఏప్రిల్ 25, ఏప్రిల్ ఎండింగ్లోనో టెన్షన్ అని ఇంటర్మీడియట్ వాళ్ళకి 10th క్లాస్. శాంతి ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది వాళ్ళకి కదా. కడుపు నిండా చేసుకొని తిందామని లేక ఇబ్బంది పడుతున్నారు అనుకుంటాను నేను కదా. టెన్షన్. ఇక పరీక్షలు రాసే వాళ్ళ కథ మనం చెప్పక్కర్లా. చిన్నప్పుడు అయితే ఇదే అలవాటు ఉండేది. గోర్లు లోపల వరకు ఎక్కడుంది శాంతి సమాధానం? ఉంది. మొట్టమొదటి నువ్వు చేయవలసింది నీ కట్లు
కత్తులు తీసుకో. ఎవరు సాయం చేస్తాడు దానికి కూడా. దేవుని పనికి వాడబడి చిన్నదైనా పెద్దది ఇంట్రెస్ట్. కాపురి చాపుడు నువ్వు వచ్చి చేస్తానంటే కడుపులో సంతోషపడ్డా. నువ్వు వచ్చి చేస్తా ఉంటే ఒకటనే వచ్చినారు, మంచిదండి, పాత మంచిదండి, సొంత మంచిదండి, అందరికి చెడ్డదండి, చెప్పకుండా రాదు, చెప్తేనే వస్తుంది కదా. ఎంత సంతోషం ఉంటుంది కదా హృదయంలో. దేవుడు కూడా అంతేనండి, దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు అడుగుతాం, కొన్నిసార్లు బతిమాలుతాం, అది కూడా అర్థం లేదు. అలా ఉండకూడదు. అడగక ముందే చేసేటట్టు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం? అడగక ముందే మా అక్కర్లు. మరి ఇవన్నీ నీకు తెలుసు, మరి ఈ మాత్రం పనులు నువ్వు చేస్తే చాలు. ఏం చేయాలి? కట్లు విప్పుకొని దేవుని కొరకు, రిజల్ట్ కొరకు ఆలోచన చేయి. ఈ 10 రోజులు, ఈ వారం రోజులు దేవుని కొరకు నువ్వు ఏం చేయి? ఒక అర్ధగంట వచ్చుకొచ్చగలవా? ఒక పాట ఎక్కువ పాడగలవా? లేదా ఊడ్చగలవా, తుడచగలవా, ఇంకేదైనా పనికి ఉపయోగపడగలవా? ఏదో ఒకటి దేవుని మందిరంలో ఒక దినము గడుపుట, ఒక దినము గడుపుట, ఒక దినము గడుపుట. సిగ్గు ఎగ్గు లేకుండా గట్టిగా చెప్పండి. ఒక్క దినము గడుపుట, ఒక్క దినము గడుపుట. ఇప్పటి వరకు ఎంతమంది ఎనికి తిరిగి వాచ్ చేస్తున్నారు? నేను గమనిస్తున్నాను. టైం చూసుకుంటున్నాం కదా. ఇంతకుముందు చేతి రిస్ట్ వాచ్లు కాబట్టి కనపడకుండా, కాపరికి కనపడకుండా ఇచ్చిన, ఇప్పుడు సెల్ ఫోన్ తీసి చూసుకోవాలా, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ నిజంగానే ఒక దినము గడుపుతా, ఒక అర్ధగంట కూర్చుంటే లెక్కేసుకోండి. 24 గంటలు ఒక దినం అంటే 1000 దినములంత ఆశీర్వాదం. 24 గంటలు 1000 దినాలు అయితే, గంట అయితే డివైడెడ్ బై 24 లెక్కలు వస్తుంది. ఒక అర్ధగంట కూర్చొనిపోతే కనీసం 100 దినాల ఆశీర్వాదం అన్న రాదా? 50 దినాలు రాదా? 10 దినాలకి రాదా? ఒక్క దినం దిన రాదా? ఒక అర్ధగంట కూర్చుంటే ఇక్కడ ఆశ చూపిద్దాం. ఆశగత ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. డిపార్ట్ అవటం కాదు. డిపార్ట్ అంటే దేవునికి దూరం అవటం కాదు, మనుషులకు దూరం అవటం కాదు, ప్రేమలకు దగ్గర అవుదాం, ప్రేమించిన వారికి దగ్గర అవుదాం. ముఖ్యంగా నిన్ను అంటే ఎంతో విపరీతంగా ఇదే అనుకోకుండా చక్కగా నిండుగా ప్రేమించినటువంటి ఇంకా దగ్గర అవుదాం. అప్పుడు అడుగుదాం, ఆశగత ప్రార్థన, నీకు ఏది కావాలని ఇవ్వడానికి, నీకు ఏది జరగాలో అది జరగడానికి సిద్ధం. అంటే ఆ సిద్ధపాటులో దేవుడు మనల్ని నిలబెట్టిన కాక ఈ మధ్యలో ఆదివారం రోజు ప్రభా ఆ గాడిద పిల్ల గాడిద యొక్క విషయంలో కట్టబడినట్లుగా చూస్తున్నాం, విప్పబడినట్టుగా కూడా చూస్తున్నాం, నీ పనికి వాడబడినట్టుగా చూస్తున్నాం. నాయన మమ్మల్ని కూడా ఆ కట్లు విప్పబడి నీ చేత నడిపించబడి నీ పనిలో వాడబడి మేము దీవించబడేలా సహాయం చేయండి. మా హృదయం నీ ఆలయం, కానీ అది నరహంతకులుగా మార్చబడి ఉన్నదేమో. ఒకప్పుడు నీతో నియమముతో ఉన్నటువంటి హృదయాలే మంచివాడని, కానీ నాయన లోకంలో పడిపోయి, లోకాచారంలో పడిపోయి, ఈ యొక్క లోకంతో పాటు నడుస్తూ విపరీతమైనటువంటి చెడులు మా హృదయంలో చేర్చుకున్నామేమో. కడుగు, శుభ్రపరచు. ఆనాడు ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని క్లీన్ చేసినట్టుగా మా హృదయాన్ని క్లీన్ చేయి. అందుకు నాయన ఆనాడైతే నువ్వు ప్రత్యక్షంగా ఉపయోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఈ రోజు నిరక్షణ కడుగు, ఈ వెలుగు చేత నింపని మాత్రమే మేము ప్రార్థన చేస్తాం. నైనా నిన్ను స్తుతించి ఆరాధించటం, నువ్వు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను స్తుతించి ఆరాధించటకు సహాయం చేయాలి. ఏదో పెదవులతో కాదు, హృదయముతో నీవు సంపూర్ణంగా నింపబడి నీ పరిశుద్ధాత్మ శక్తిని నిండుగా నింపుకున్న హృదయంతో మేము నిన్ను ఘనపరచడానికి సహాయం చేయమని, నీ కృప విస్తారంగా అనుగ్రహించి సహాయపడమని. అయ్యా, నీ నుంచి దూరం అవటం కాదు, నీ పరలోకం శాస్త్రంలో మేమందరం తప్పక ప్రవేశించినట్లుగా, నీ సన్నిధిలో మేము కనపడినట్లుగా మాకు తగిన తర్ఫీదును, మాకు తగినటువంటి నా తండ్రి నైపుణ్యమును, తగినటువంటి నడవడికను నేను ప్రేమించే గుణాన్ని సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.